హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి. సేమ్ అండి, కానిస్టేబుల్ నోటిఫికేషను ఏ విధంగానైతే మనకు ఉందో సేమ్ ఇది కూడా అదే విధంగా ఉంటుంది. మనకు ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఇదే రోజున ఓపెనింగ్ డేట్ అనేది ఈరోజు స్టార్ట్ అయింది. ఇంకా ఎండింగ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 14th అయితే ఎండింగ్ డేటు. ఏమైనా మిస్టేక్స్ మనం అప్లై చేసేటప్పుడు మోడిఫికేషన్ విండో అనేది అప్లై చేసినప్పుడు ఏమైనా తప్పులు చేసినట్లయితే మోడిఫికేషన్ విండో నెక్స్ట్ మంత్ 15th నుంచి 24th వరకు అయితే 24th వరకు అయితే యాక్టివేషన్లో అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఎవరు కూడా తప్పులు చేయకుండా కరెక్ట్గా నింపండి అప్లికేషన్ ఫాము. నెక్స్ట్ ఇక ఈ వేకెన్సీస్ వచ్చి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినవి. లెవెల్ 6 పోస్టులు. మనకు ఇనిషియల్ పే వచ్చేసి 35,400 ఉంటుంది. B1 మెడికల్ స్టాండర్డ్ అయితే కావాల్సి ఉంటుందండి. ఏజ్ వచ్చేసి 20 years నిండి ఉండాలి. 28 years అనేది దాటి ఉండకూడదు. ఒక టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 452 అనేది టోటల్ వేకెన్సీస్ అండి. 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్. యాక్చువల్గా 25 years వరకు అయితే ఉంటుంది. 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక్కడ మెన్షన్ చేశారు కదా, COVID-19 వల్ల 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందని. నెక్స్ట్ ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే లేదండి. ఈ డేట్ అయిపోయేలోపు మీకు రిజల్ట్ వచ్చినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 14th రోజు మీకు రిజల్ట్ వచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ 14th, 5th, నెక్స్ట్ మంత్ 5th, 14th వరకు లోపు అదే రోజు వచ్చిన 14th రోజు వచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది 1 July 2024కి 20 ఏళ్ళు నిండి ఉండాలి. 28 ఏళ్ళు దాటకూడదండి. నెక్స్ట్ మిగతాదంతా సేమ్ టు సేమ్ అండి. కానిస్టేబుల్ ఏ విధంగా అయితే మనం నోటిఫికేషన్ చెప్పుకున్నామో అదేవిధంగా మనకు ఒక బ్యాంక్ అకౌంట్, ఒక ఈమెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబరు, మన యొక్క ఫోటో, సిగ్నేచర్ అనేది మనకు క్యాపిటల్ లెటర్లో ఉండకూడదు. ఓకేనా. నెక్స్ట్ మన బ్యాంకు డీటెయిల్స్, మన ఆధార్ కార్డు డీటెయిల్స్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది పక్కన పెట్టుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్స్ వచ్చేసి సిబిటి ఉంటుంది, తర్వాత ఫిజికల్, తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ అవుతుంది. ఫైనల్గా మెడికల్ ఉంటుందండి. ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తే వాళ్ళని పీఈటీకి అనేది సెలెక్ట్ చేస్తారు. ఒక పోస్ట్కి 10 మందిని అయితే 10 times, ఒక పోస్ట్కి 10 మెంబర్స్ని అయితే పీఈటీకి అనేది పంపిస్తారు. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ అండి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ఒక మిస్టేక్కి 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. సో జాగ్రత్తగా మీరు పెట్టేటప్పుడు అన్నీ కరెక్ట్గా వచ్చేటట్టుగా పెట్టుకోండి. ఎక్కువగా నెగిటివ్ మార్క్స్ అనేది చేయకండి. నెక్స్ట్ వన్, మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఏ విధంగా ఉండాలంటే గ్లాసెస్ అయితే ఉండకూడదు, అంటే సైట్ ఉండకూడదు. హ్యావింగ్ ఫ్లాట్ ఫుట్ ఉండకూడదు. నాక్ని అంటే నీ అనేది బెండ్ అయి ఉండకూడదు. స్క్వింట్ ఐస్ అంటే మెల్లకన్ను, కలర్ బ్లైండ్నెస్ ఇలాంటివన్నీ కూడా ఉండకూడదండి. ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే లేదు ఈ పోస్టులకి. నెక్స్ట్ మీరు సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలండి. ఓబీసీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేటు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. ఒకవేళ లేకుండా కూడా త్వరగా అప్లై చేసుకొని మీరు ఎంఆర్ఓ దగ్గరికి పోయి ఇలాగ నోటిఫికేషన్ వచ్చింది సార్, సో మాకు కావాలన్నట్లయితే వాళ్ళు తొందరగా మీకు ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఏజ్ వచ్చేసి 20 to 28 years అనేది ఉండాలండి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కదా, ఇక్కడ ఎవరి కేటగిరీకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ డేట్స్ అయితే ఇచ్చారో ఆ డేట్స్కి ఇక్కడ యువర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 1996 2/7 కంటే ముందు పుట్టి ఉండకూడదండి. ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1/7/2004 తర్వాత అయితే పుట్టి ఉండకూడదు. ఇదే అండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ని చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. క్యాలిక్యులేషన్ అనేది మనకు 1 July 2024కి 20 ఏళ్ళు నిండి ఉండాలి, 28 ఏళ్ళు దాటకూడదు అండి. నెక్స్ట్ ఇక ఫీ వచ్చేసి 500. ఓబీసీ అండ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళంతా కూడా 500 పే చేయాలి. మీకు ఎగ్జామ్ రాసినట్లయితే మీకు 400 అనేది రిటర్న్ వస్తుంది. ఎవరైతే సిబిటి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి. సిబిటి ఎగ్జామ్ రాయకుంటే వాళ్ళకి డబ్బులు రాదండి.
నెక్స్ట్ మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ ఇలా అయితే ఉన్నారో వీళ్ళంతా కూడా 250 పే చేయాలి. వాళ్ళకు రిటర్న్ మళ్ళీ 250 అనేది రీఫండ్ వస్తుంది. నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి మాత్రం వస్తుందండి. ఓకేనా. ఎవరికైనా ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈబీసీ సర్టిఫికేట్ లేకుండా మీరు అప్లై చేయకండి. దాదాపుగా ఎవరు కూడా ఇప్పుడు 50,000కి ఎవరు ఇవ్వట్లేదండి. సో ఒకసారి అయితే చూసుకొని అప్లై చేసుకోండి. మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మాత్రమే ఈబీసీకి అప్లై చేయండి, లేకుంటే వద్దు. ఓకేనా. ఈబీసీ అనేది మీకు రిజర్వేషన్ కాదండి, క్యాష్. మీకు మనీ అనేది కొంచెం ఫీజులో ఎగ్జామ్షన్ ఇస్తారు అంతే. 250 మీరు పే చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో మీరు ఏదో 250 కోసం మీరు ఇబ్బంది పడకండి, మీ దగ్గర ఉంటేనే అప్లై చేయండి. మ్యాక్సిమం ఎవరికి ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకా సిలబస్ కూడా సేమ్ టు సిలబస్ అండి. కానిస్టేబుల్కి ఏ విధంగా అయితే ఉందో కొంచెం హార్డ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేస్తారు ఎస్ఐకి. అది వచ్చి 10th క్లాస్ బేస్డ్ సిలబస్, ఇది వచ్చేసి డిగ్రీ ఇంటర్ బేస్డ్ సిలబస్ ఉంటుంది. మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ తెలుసు కదా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఈవెంట్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ ఉంటుందండి. ఇక సిలబస్ అయితే చూడండి. ద స్టాండర్డ్ ఎగ్జామ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ చూసారా, ద స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి గ్రాడ్యుయేషన్ లెవెల్. ఇక ప్యాటర్న్ సిలబస్ అంతా చూద్దాము. మొత్తం 120 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 1 మార్కు. ఒకవేళ మీరు నెగిటివ్ మార్క్స్ పెట్టినట్లయితే 1/3 అనేది నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. ఇంకా మినిమం పాస్ పర్సెంటేజ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 35% అనేది మినిమం పాస్ అయినట్లు. ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళని అయితే తీసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇక సిలబస్ చూద్దాం. అర్థమెటిక్ వచ్చి 35 మార్క్స్ ఉంటుంది. సిలబస్ ఇదేనండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే సిలబస్ చెప్తాను. ఇంకా కొన్ని 2, 3, 4 చాప్టర్లు యాడ్ చేయాల్సి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 35 మార్క్స్. ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 మార్క్స్ అండి. ఇక మనకు సబ్ ఇన్స్పెక్టర్కి మేల్కి వచ్చేస్తే 1600 మీటర్స్ 6 minutes 30 secondsలో అయితే మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 12 feet, హై జంప్ వచ్చేసి 3 feet 9 inches అనేది దుంకాల్సి ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ వచ్చేసి 800 meters 4 minutesలో, లాంగ్ జంప్ వచ్చేసి 9 feet, హై జంప్ వచ్చి 3 feet అనేది దూకాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ హైట్ విషయానికి వచ్చినట్లయితే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 165 ఉండాలి. ఫీమేల్ వచ్చి 157. ఒకవేళ మేల్ పర్సన్కి చెస్ట్ గోలుస్తారు, సో వాళ్ళకి అన్ఎక్స్పాండ్ చేయకుండా 80 centimeters. ఒకవేళ ఎక్స్పాండ్ చేసినట్లయితే బ్రీదింగ్ తీసుకున్నట్లయితే 85 ఉండాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఈ విధంగా ఉండాలండి మెజర్మెంట్స్. ఇక మీకు 1600, 800 అయితే మీకు ఈవెంట్స్ ఉంటుంది, రన్నింగ్ ఈవెంట్. ఏదైతే లాంగ్ జంప్ హై జంప్ ఉందో వాటికి 2 ఛాన్సెస్ అనేది ఉంటాయండి. మీరు 2 ఛాన్స్లోగా మీరు దీన్ని క్రాస్ చేయాలి. అదే మీరు దుంకాలి. 12, 9 feet అట్లా 2 ఛాన్సెస్ అయితే ఇస్తారు. రన్నింగ్ మటుకు 1 ఛాన్స్ అండి. నెక్స్ట్ ఇంకంతా ఒకటేనండి. ఇక మనము ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు దాని యొక్క 32-70 KB అనేది ఉండాలండి ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు. ఇక సిగ్నేచర్ వచ్చేసి 32-70 KB. ఇది కూడా సిగ్నేచర్ అనేది మనకు క్యాపిటల్ లెటర్లో ఉండకూడదు, మనము రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే ఒక సర్టిఫికేట్ వచ్చేసి 500 KB అయితే ఉండాలండి. నెక్స్ట్ మీ దగ్గర మీరు ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్లో ఇట్లా అప్లై చేస్తారో వాళ్ళ దగ్గర మ్యాక్సిమం మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండేటట్టుగా చూసుకోండి. ఇక్కడ చూడండి, మనకు సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ 6 35,400 శాలరీ, మెడికల్ స్టాండర్డ్స్ B1. ఇక్కడ మనకు గ్రాడ్యుయేషన్ అనేది మినిమం క్వాలిఫికేషన్ అండి. ఎవరైతే పర్సనల్ డిసేబిలిటీస్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే లేదు. ఇక్కడ మనకు పోస్టులు ఇచ్చారండి. సబ్ ఇన్స్పెక్టర్ మేల్కి ఫీమేల్కి ఎన్ని ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎన్ని ఉన్నాయి అనేది. మేల్కి వచ్చేసి 384 అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకోండి. ఫీమేల్కి వచ్చేసి 68 ఉన్నాయి. ఓకేనా. ఈ ఓన్లీ ఫీమేల్ కోసమేనండి. ఓకేనా. ఓకే అండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా చూసుకోండి.